క్యాన్సర్ నేటి కాలంలో ప్రజల్ని ఎక్కువగా భయపెడుతున్నటువంటి వ్యాధి. చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడపగ వ్యత్యాసం లేకుండా బాధిస్తున్నటువంటి ఈ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది? అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అసలు దీని గురించి ఎలా తెలుసుకోవాలి, ముందస్తుగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ హెచ్ఓడి అండ్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజీ డాక్టర్ గీతా ఉషశ్రీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి? సాధారణంగా ఈ క్యాన్సర్ అని మనం దేన్ని అంటుంటారు అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ క్యాన్సర్ అని అంటున్నారు, కానీ ఇది దేనివల్ల వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి? ఉదాహరణకి మన చేతికి కానీ కాలికి కానీ చిన్నపాటి దెబ్బ తగిలిందనుకోండి, సో ఆ గాయం ఎలా మానుతుంది? చుట్టుపక్కల ఉన్న కణాలు ప్రొలిఫరేట్ అయ్యి అంటే మల్టిప్లై అయ్యి ఆ దెబ్బని మూసివేస్తాయి. అదే కనుక మన ఊహకందని విధంగా కనుక క్యాన్సర్ కణాలు అంటే లోపల శరీరంలో ఉండే కణాలు జన్యువుల వలన కానీ, మన లైఫ్ స్టైల్ వలన కానీ, ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వలన కానీ మల్టిప్లై అయిపోయి విపరీతంగా పెరిగిపోయి ఊహకందని స్థితికి చేరినప్పుడు ఇది వాడుక భాషలో దీన్ని క్యాన్సర్ అంటారనమాట. సో ఈ క్యాన్సర్కు రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ ప్రముఖమైన కారణం వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కన్నా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఉదాహరణకి ఒబెసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు, అలాగే ఇతరత్ర క్యాన్సర్లు, చాలా రకాల క్యాన్సర్లు వీళ్ళకి వచ్చే బ్రెస్ట్ క్యాన్సరు, ఇలా రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కన్నా. మేడం అలాగే ఈ క్యాన్సర్ ఏదైనా వచ్చింది, ఒక సాధారణ క్యాన్సర్ వచ్చింది అనేది ఎవరికి వాళ్ళుగా అసలు ఎలా గుర్తించాలి? దీని స్క్రీనింగ్ పరిస్థితి ఏంటి? మనకు గుర్తించదగిన క్యాన్సర్స్ అంటే స్క్రీనింగ్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఉదాహరణకు మహిళల్లో తీసుకుందాం. ముందుగా గుర్తించే క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా అని మీరు కనుక నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఏంటంటే మహిళల్లో ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనమాట, అంటే గర్భసంచి యొక్క ముఖద్వార క్యాన్సర్ ఇది. రెండోది వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్. మూడోది వచ్చేసి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్లు. నాలుగోది వచ్చేసి కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుల క్యాన్సర్. ఇప్పుడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, మిడిల్ ఏజ్డ్ మహిళలు కానీ, ఎల్డర్లీ అంటే 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల మహిళల్లో కానీ, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయినా కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ, ఎక్కువ క్లాత్స్ పాస్ చేస్తున్నా కానీ, మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయినా కానీ, ఇతరత్ర సిమ్టమ్స్ వెయిట్ లాస్ ఉండి ఎపిటైట్ లాస్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ని సంప్రదించినట్లయితే లోపల పరీక్ష కూడా చేయించుకుని ప్యాప్స్మియర్ ద్వారా ఇంకా ఏమన్నా గడ్డ లాంటిది కనిపిస్తే బయాప్సీ ద్వారా అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ అయితే క్యూర్ రేట్స్ మోర్ దాన్ 95% ఉంటాయండి. అంటే 100 మందికి కనుక మనం క్యాన్సర్ వైద్యం చేసినట్లయితే 95% మందికి ఈ జబ్బు పూర్తిగా నయమయ్యి వాళ్ళందరూ కూడా మనలాగే జీవించే అవకాశం హెచ్చుగా ఉంటుంది. అలాగే మనం బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, అది అవగాహన లేమి వల్లే ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో స్టేజ్ 3లో ప్రజెంట్ అవుతున్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రామ్, బేస్ లైన్ మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ అండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎవరికి వారు స్వీయ పరీక్ష నెల రోజులకు ఒకసారి షవర్లో స్నానం చేసేప్పుడు పరీక్ష చేసుకున్నట్లయితే అర్లీగా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా కనిపెట్టినట్లయితే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ని కానీ లేడీ డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ చేయించి ఏమైనా చిన్న చిన్న గడ్డలు నోటీస్ చేసినట్లయితే దానికి అవసరమైతే సూది పరీక్ష ఎఫ్ఎన్ఏసి అంటాం, ఎఫ్ఎన్ఏసి చేయించి దానిలో కూడా అనుమానం ఉంటే బయాప్సీ అనేది చేస్తారు. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ అన్నమాట. అలాగే కోలోరెక్టల్ తీసుకున్నాం అంటే పెద్ద పేగు క్యాన్సర్స్. ఈ పెద్ద పేగు క్యాన్సర్స్ నార్మల్గా మీకు తెలిసిందే, నార్మల్ బవెల్ హ్యాబిట్స్ అంటే ప్రతిరోజు మోషన్ పాస్ చేయటం అనేది నార్మల్గా జరిగే విధానం. ఇది కాకుండా కాన్స్టిపేషన్ వచ్చినట్లయితే అంటే మోషన్ ఫ్రీగా వెళ్లకుండా ఉన్నట్లయితే, ఆర్ ఎక్కువగా వేదులు వెళ్తున్నట్లయితే, ఆర్ సడన్గా వెయిట్ లాస్, ఆర్ ఆకలి బాగా మందగించటము, ఆర్ పొట్టలో విపరీతమైన నొప్పి మోషన్ పాస్ చేసేప్పుడు అలా ఇలాంటి ఫీచర్స్ ఉన్నట్లయితే, ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా పెద్ద పేగుల క్యాన్సర్ ఉన్నట్లయితే వీళ్ళందరూ ముందుగానే ఈ కొలనోస్కోపీ అనే పరీక్ష చేయించుకున్నట్లయితే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ను వెరీ ఎర్లీగా గుర్తించే అవకాశం ఉంటుందన్నమాట.
సార్ మేడం, అలాగే ఇప్పటివరకు మీరు మహిళల గురించి చెప్పారు. పురుషుల్లో కనుక క్యాన్సర్ లక్షణాలు అంటే వాటిని ఎలా గుర్తించాలి? వాళ్ళకి సాధారణంగా వచ్చే క్యాన్సర్లు ఏ రకాలు ఉంటాయి? పురుషుల్లో మనం సర్వసాధారణంగా చూసే క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. వాటిల్లో కూడా ఏది అని అడిగితే నోటి క్యాన్సర్. వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే కామన్ కాజ్ ఆఫ్ నోటి క్యాన్సర్లు ఏంటి అంటే పొగాకు, ధూమపానం, గుట్కా, పాన్. హిస్టరీ అడిగితే మన దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ తింటున్నారు అంటే 25 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు, ఇప్పుడు మానేశారంటారు. కానీ ఎప్పటి నుంచి అంటే లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి. ఎంతకాలం కనుక ఈ పొగాకు కానీ, ధూమపానం కానీ, పాన్ కానీ, గుట్కా కానీ, ఏ రకంగా ఇది బీటిల్ నట్ అంటే వక్కాకు కానీ ఎక్కువ కాలం పాటు చ్యూ చేసినట్లయితే మనం ఆలోచించండి, మన లోపల నోటి లోపల ఉండే మ్యూకోజా అనమాట, అది చాలా పల్చగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు వేడి ఆహారం కానీ, వేడి టీ, విపరీతమైన వేడి టీ తీసుకుంటే మనకి బర్నింగ్ మంట ఎలా వస్తుందో అలాగే ఇలాంటి ధూమపాన అలవాట్ల వలన మన లోపల ఉన్న నోటి లోపల ఉన్న చర్మం అది ఇబ్బంది పడి చాలా కాలం పాటు ఒత్తిడికి గురై నిదానంగా క్యాన్సర్గా మారుతుందన్నమాట. ఇది పూర్తిగా నివారించదగిన క్యాన్సరు, ఎర్లీ స్టేజ్లో కూడా కనిపెట్టగలిగిన క్యాన్సరు. దీని తర్వాత మా పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కూడా సర్వసాధారణంగా చూస్తాము. ఇది కూడా యూజువల్గా 45 to 50 ఇయర్స్ దాటిన పురుషుల్లో చూస్తాము. సీరం పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చేయించుకున్నట్లయితే, అలాగే అల్ట్రాసౌండ్ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ కానీ, అల్ట్రాసౌండ్ పెల్విస్ కానీ చేయించుకున్నట్లయితే అర్లీగా ప్రాస్టేట్ క్యాన్సర్ను కనిపెట్టచ్చు. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇందాక మన మహిళల్లో చెప్పుకున్నట్టు పురుషుల్లో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది కామన్గానే చూస్తున్నాము. మేడం, అలాగే ఈ వ్యాధులకి సంబంధించి ఒకవేళ ఏదైనా సందేహం వచ్చినప్పుడు వీళ్ళు ఏ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది? మహిళలు కానీ పురుషులు కానీ ఎవరిని సంప్రదిస్తే వాళ్ళకి సరైనటువంటి విధి విధానాలు తెలిసే అవకాశం ఉందంట? ఇప్పుడు ప్రస్తుతం మన క్యాన్సర్ హాస్పిటల్లో కూడా స్క్రీనింగ్ ప్యాకేజెస్ అవైలబుల్లో ఉన్నాయి. అర్లీ డయాగ్నోసిస్, స్క్రీనింగ్ ప్రతి శుక్ర శనివారాల్లో చేస్తారు. ఇదే కాకుండా మీకు ఏమన్నా అనుమానం ఉన్నట్లయితే మన పొదలకూరు రోడ్లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి మీరు ఎటువంటి పరీక్షలైనా డాక్టర్ కన్సల్టేషన్, అందరూ ప్రముఖ అనుభవజ్ఞులైన డాక్టర్స్ అందరూ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో అవైలబుల్లో ఉన్నారు. మీరు కన్సల్టేషన్ తీసుకుని అవసరమైన టెస్టులు చేయించుకున్నట్లయితే ఈ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఈ క్యాన్సర్లకి సంబంధించి అసలు వీటికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? వాటిని ఎలా గుర్తించవచ్చు? మనం ఉదాహరణకి ఒక క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ మాట్లాడుకుందాం. సర్వికల్ క్యాన్సర్ని కనుక వెరీ ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1లో గుర్తించినట్లయితే రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఈక్వల్ ఆప్షన్స్ అన్నమాట. ఆ పేషెంట్కి సపోజ్ బాగా హై రిస్క్ ఉన్నారు, గుండె ఇబ్బంది ఉంది, ఆర్ పారాలిసిస్ ఉంది, స్ట్రోక్ ఉంది, హిస్టరీ స్ట్రోక్స్ ఉన్నాయి, ఇలా అనుకుంటే సర్జరీ వదిలేసి రేడియేషన్ చేయించుకోవచ్చు. పేషెంట్ చాయిస్కి చెప్తాము, అలాగే పేషెంట్కి బెనిఫిట్స్ అండ్ రిస్క్ విత్ ఈ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలా కాకుండా స్టేజ్ 2 నుంచి, స్టేజ్ 2 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రేడియేషన్ అనేది ప్రముఖమైన ట్రీట్మెంట్ విధానం. సో దీనికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చిన వాళ్ళకి వీళ్ళకి మన దగ్గరికి వచ్చినట్లయితే ముందుగా బయాప్సీ చేసి, పెట్ సిటీ చేసి, అవసరమైన వాళ్ళకి ఎంఆర్ చేసి, అలాగే లోపల పరీక్ష చేసి, ఆ తర్వాత ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, గైనిక్ ఆంకాలజిస్టు వీళ్ళందరూ చూసిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళకి రేడియేషన్ అనేది 5 నుంచి 6 వారాల రేడియేషన్ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ రేడియేషన్ అంటాం. దీనికి మన దగ్గర అత్యాధునికమైన రేడియేషన్ విధానం అంటే మీరు బయట క్యాన్సర్ హాస్పిటల్స్లో చూసే సిటీస్లో హాస్పిటల్స్లో ఉదాహరణకు ఒమేగాలో చూస్తారు, అపోలోలో చూస్తారు, అలాగే ఆర్డీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ కిద్వాయర్లో కానీ ఎటువంటి అడ్వాన్స్డ్ లేటెస్ట్ రేడియేషన్ విధానాలు అయితే అవైలబుల్లో ఉన్నాయో 3DCRT అంటాము, IMRT అంటాము, VMAT, ర్యాపిడాక్ ఇవన్నీ మన క్యాన్సర్ హాస్పిటల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ రేడియేషన్ తీసుకున్న తర్వాత బ్రాకిథెరపీ, ఇంటర్నల్ రేడియేషన్ ఉంటాం, అది కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. సో ఇలా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రెస్పాన్స్ రేట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. వీళ్ళందరూ ఫాలోఅప్లో ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి మన దగ్గర చూపించుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి మన క్యాన్సర్ హాస్పిటల్లో సుమారుగా 10,000 మందికి ఈ ఎక్స్టర్నల్ రేడియేషన్ తీసుకుని ఉన్నారు. మేడం, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు రేడియేషన్ అనేది ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఈ కీమో అని, రేడియేషన్ అని 2 రకాల విధానాలు సాధారణంగా ప్రజల ప్రచారంలో ఉన్నాయి. వీటిల్లో సాధారణంగా ఏది ఉపయోగపడుతుంది? రెండింటికి అవసరం ఎప్పుడైనా పడే అవకాశం ఉంటుందా?
ఒకటేనండి, ఈ ఎవ్రీ షర్ట్ డజంట్ ఫిట్ ఎవ్రీ వన్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షర్ట్ సైజ్ ఆర్ వాట్ ఎవర్ డ్రెస్ సైజ్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ అనేది కూడా టైలర్ చేయబడుతుంది, అంటే ఇండివిజువలైజ్ చేయబడుతుంది. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు స్టేజ్ 3 సర్వికల్ క్యాన్సర్ అనుకోండి, సో వాళ్ళకి రేడియేషన్ 5 వారాలు ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి కీమోథెరపీ ఉంటుంది. ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాకిథెరపీ ఉంటుంది. అలా కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ప్రముఖమైన ట్రీట్మెంట్ విధానం వచ్చి కీమోథెరపీ తీసుకోవాలి. కీమోథెరపీ ఎంత ఇంపార్టెంటో సర్జరీ అంత ఇంపార్టెంట్, సర్జరీ ఎంత ఇంపార్టెంటో రేడియేషన్ అంత ఇంపార్టెంట్. రేడియేషన్ తర్వాత మళ్ళీ హార్మోనల్ థెరపీ అనేది ఉంటుంది. ఇలాగా అన్ని రకమైన క్యాన్సర్ చికిత్సా విధానం కలిపితేనే మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటాం. ఇవన్నీ చేసినట్లయితేనే పూర్తి ఫలితం ఉండి పేషెంట్ కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్ అనేది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో మీరు చూసినట్లయితే మన దగ్గర రెస్పాన్స్ రేట్స్ కానీ ఫాలోఅప్ రేట్స్ కానీ వెరీ ఎక్సలెంట్. ఇప్పుడు మీరు ఉదాహరణకి స్టేజ్ 3 సర్వికల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది పూర్తిగా నయమైపోయి మన దగ్గర 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇయర్లీ ఒకసారి వచ్చి చూపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్లీ ద డయాగ్నోసిస్, అర్లీ ద బెస్ట్ ఇస్ ద క్యూర్. అంటే మీరు త్వరగా రండి, అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే కనుక పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా హెచ్చుగా ఉంటుంది. అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో, అంటే నేటి జీవన పరిస్థితుల్లో యువతలో ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఇది వాస్తవమా లేకపోతే అపోహ? అవగాహన లేమి. నాకు అనిపిస్తుంది మనం ఎడ్యుకేషన్ విధానంలో కూడా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఖచ్చితంగా క్యాన్సర్ హాస్పిటల్ విజిట్ అనేది మ్యాండేటరీగా వాళ్ళ కరిక్యులంలో మనం ఎంక్లోజ్ చేయాలి. ఒకసారి కనుక క్యాన్సర్ హాస్పిటల్ని యూత్ ఏజ్లో ఉన్నప్పుడే మనం తీసుకొచ్చి వాళ్ళకి చూపించినట్లయితే స్మోకింగ్ వల్ల కానీ పొగాకు, పాను, గుట్కా వీటి వల్ల ఎంత పేషెంట్లు కానీ వాళ్ళ అటెండెన్స్ కానీ ఎంత సఫరింగ్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్కి అనేది మనం చెప్పిన దానికంటే చూస్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. సో ఇది కనుక మనం మ్యాండేటరీ చేసినట్లయితే కోర్స్ ఫినిష్ చేసేలోపు 10th స్టాండర్డ్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజ్ 1 డే క్యాన్సర్ హాస్పిటల్, దగ్గరలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ విజిట్ అనేది మ్యాండేటరీగా మనం ఎంక్లోజ్ చేస్తే యువతలో ఖచ్చితంగా మార్పు వచ్చి వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు వచ్చి ఇలాంటి పెడదోరులకు వెళ్లకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజల్లో ఉండేటువంటి ఈ క్యాన్సర్ అనేది ఒక అంటువ్యాధి అనే ఒక అపోహ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? కానే కాదండి, ఇది అంటువ్యాధి కాదు. ఎందుకంటే మేము పేషెంట్స్ అందరినీ టచ్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిందే. సో ఇలా అనుకుంటే మేము అందరం ఇక్కడ లాస్ట్ 15 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కానే కాదు. ఇన్ఫ్యాక్ట్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి వైరస్, హెచ్ఐవి, హెచ్సివి అవి కూడా అంటువ్యాధులు కాదు. కానీ ఒకరి నుంచి ఒకరికి రక్తం ఎక్కించుకోవటం వలన, సిరింజెస్ వలన, నీడిల్స్ వలన, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వలన ఆర్ వైఫ్ టు హస్బెండ్ అలా స్ప్రెడ్ అవుతుంది. కానీ క్యాన్సర్ అలా కూడా స్ప్రెడ్ కాదు. అలాగే మేడం, ఒక కామన్ ప్రజలకి, అంటే సాధారణ ప్రజలకి ఈ క్యాన్సర్ మీద మీరు చెప్పేది ఏంటంటే, అంటే దీనికి ఎక్కువగా క్యాన్సర్ గురించి భయపడాలనా లేకపోతే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందంట? ఇందాక మనం అనుకున్నట్టు యూత్ నుంచే ఇది మార్పు రావాలండి. మనం ఒక 16 years పాపకో బాబుకో కాలేజ్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, వాళ్ళని తీసుకుని రండి, ఎంకరేజ్ చేయండి, స్కూల్ ప్రోగ్రామ్స్ పెట్టండి, కాలేజ్లో ప్రోగ్రామ్స్లో కరిక్యులంలో ఇంకల్కేట్ చేయండి క్యాన్సర్ హాస్పిటల్ విజిట్ మ్యాండేటరీ అని. అలాగే లెట్ దెమ్ సబ్మిట్ రిపోర్ట్, మీరు ఏమేమి చూశారు, ఏమేమి అర్థం చేసుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు అని. అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తారు. ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో అప్పుడు డయాగ్నోసిస్ చాలా ఎర్లీగా వస్తుంది. ఎర్లీగా డయాగ్నోసిస్ అయితే మా పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. క్యూర్ రేట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. టెక్నాలజీ చాలా టుక్ ఎ బిగ్ లీప్ అన్నమాట. సో ఇది కనుక మనం అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ కీ. అండ్ అర్లీ డయాగ్నోసిస్కి బిహైండ్ దట్ ఈజ్ బెస్ట్ ఎడ్యుకేషన్. క్యాన్సర్ ఎడ్యుకేషన్ అనేది యూత్ నుంచే స్టార్ట్ అవ్వాలని నా ఒపీనియన్. మేడం, అలాగే ప్రతి సంవత్సరం February 4 వరల్డ్ క్యాన్సర్ డే.
అసలు దీని ప్రాముఖ్యత ఏంటి? క్యాన్సర్ డే అనేది ఎందుకు ప్రత్యేకంగా పెట్టాల్సి వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుని వరల్డ్ క్యాన్సర్ డే కింద ప్రకటించారు. సో ఈ రోజున అట్లీస్ట్ ఈ రోజునన్నా మనం క్యాన్సర్ గురించి భయం లేకుండా నిర్భయంగా అవగాహన కల్పించుకుని కొంత టైం స్పెండ్ చేసి మన దగ్గరలో ఉన్న వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి అవసరమైనట్లయితే కరెక్ట్ చికిత్సా విధానాన్ని కనుక మనం వాళ్ళకి అందించినట్లయితే వీళ్ళు త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. మేడం, అలాగే ఈ క్యాన్సర్ డే సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ఒక సీనియర్ ఆంకాలజిస్ట్గా? నేను ఇక్కడ లాస్ట్ 13 years నుంచి రెడ్ క్రాస్లో ఉన్నానండి. ఇంతకుముందు నేను బయట సిటీస్లో వర్క్ చేసి వచ్చాను. సో నేను అనుకునేది మన దగ్గర బెస్ట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి రెడ్ క్రాస్లో, అలాగే అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు. కానీ ప్రజలకి మన దగ్గర మన నెల్లూరులో ఇంత మంచి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అనే అవగాహన కొంచెం తక్కువ అని నేను అనుకుంటున్నాను. పేషెంట్స్ కూడా అడియార్కి వెళ్తున్నారు, కిద్వార్కి వెళ్తున్నారు. అక్కడ డాక్టర్స్, మీ దగ్గర డాక్టర్స్ బాగున్నారు అంటే నెల్లూరులో డాక్టర్స్ బాగున్నారు, బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఇక్కడ చాలా రష్ కూడా ఎక్కువ ఉంటుంది అని ఇక్కడికి రిఫర్ చేస్తున్నారు. సో మన నెల్లూరు చుట్టుపక్కల ప్రజలు ఈ క్యాన్సర్ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడున్న ఫెసిలిటీస్ని, ఆరోగ్యశ్రీ ఉంది, ఈహెచ్ఎస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అండ్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకున్నట్లయితే అందరికీ మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నేడు మనం ఇప్పుడు చూసినటువంటి మేడం గీతా ఉషశ్రీ గారితో ముఖాముఖిని మనం చూసాం. అయితే ప్రజలందరూ కూడా క్యాన్సర్ గురించి భయపడడం కాకుండా అవగాహన పెంచుకుంటే దాన్ని నియంత్రించడం సులభం అనేది డాక్టర్ గారు మనకు తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ కరీముల్లాతో కోనార్క, N3 నెల్లూరు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.